ఉదయకాల సమయంలో మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ గల కరుణ వాత్సల్యుడైనటువంటి నీ సన్నిధిలో అయా మేమందరము చేరి నీ కృపను ఆశ్రయించడానికి ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. కనికరించండి ప్రభువా, కనికరం వల్ల దేవుడు స్తోత్రాలు. అయ్యా మీ యొక్క సన్నిధిలో మేము తలెత్తుకోవడానికైనా విగ్రహం కాదు, కేవలం నీ కృపను బట్టే మేమేమై ఉన్నామో అని ఎరిగిందో తండ్రి స్తోత్రాలు. గడిచిన ప్రార్థన కాల సమయం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని సజీవులుగా మీరు కాపాడుతూ వచ్చినారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ ఉన్నతమైన ప్రణాళిక కొరకై నీకు స్తోత్రాలు. నీ కంచె కాపుదల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, మరొకసారి మమ్మల్ని కనికరించండి. మా తలంపులు, ఆలోచనలు, మా క్రియలు, మా నడక, మా పడక సమస్తము నీవు క్షుణ్ణం కలిగిన దేవుడు అయి ఉన్నావు. ఏ స్థలములోనికి ఆయాసకరంగా మేము ఉన్నామో అని వెరుగుదు తండ్రి. నీకు ఆయాసకరమైన ప్రతి మార్గమును తొలగించండి. మా తలంపులు సరిచేయబడాలి, మా క్రియలు సరిచేయబడాలి, మా మాట తీరు సరిచేయబడాలి. అయా మా యొక్క చూపులు, ప్రవర్తన సరిచేయబడాలి. మీరే దిగిరండి తండ్రి. మమ్మల్ని బాగు చేసే పరమ వైద్యుడిగా మీరు దిగిరండి. మీ యొక్క కృపలో మేము వేడుకుంటున్నాం. స్వస్థపరచువాడిగా మీరు దిగిరండి తండ్రి. మా అంతరంగ స్థితిని మీరు బాగు చేయండి దేవానికి. అయ్యా నీకు వందనాలు, వందనాలు. ఆకాశం మందు నీవు తప్ప మాకెవరున్నారు దేవానికి స్తోత్రం. మాకున్న ఏకైక నిరీక్షణ, మా నీతికి ఆధారమై ఉన్నటువంటి దేవుడు నువ్వు ఒకడవే తండ్రి. కృప చూపట ఎందు ఐశ్వర్యవంతుడు నువ్వు ఒకడవే దేవా. క్షమించుటకు సిద్ధమైన మనసు గల వాడవు నువ్వు ఒకడవే తండ్రి. దయాలుత్వం కలిగినటువంటి దేవా, కనికరించండి మా మీద. మీ యొక్క దయాలుత్వమును బట్టి, మీ యొక్క కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని కడగండి, క్షమించండి తండ్రి. అయా మా స్థుతులు మీరు అంగీకరించండి. మమ్మల్ని బాగుగా పరిశుద్ధముగా మీరు కడగండి తండ్రి. మా ప్రాణాత్మ దేహంలో కట్టినటువంటి సమస్త కల్మషమును మీ ఆత్మ ద్వారా క్రొట్టివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవానికి స్తోత్రం. నా ఎదుకొచ్చువాని అంత మాత్రము నేను బయటకు త్రోసివేయనని సెలవిచ్చినటువంటి తండ్రి, మీరు మమ్మల్ని త్రోసివేయలేవు కనుక నీకు స్తోత్రాలు. మీ రక్తము చేత కడిగినావు కనుక నీకు స్తోత్రాలు. నీతిగా మమ్మల్ని మార్చినావు, తీర్చినావు కనుక నీకు స్తోత్రాలు చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఉన్నతుడా, అతికాంక్షణీయుడా, అతి సుందరుడా, 10,000 మందిలో కోరదగిన వాడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు యేసయ్యా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. కృప చూపటే అందు ఐశ్వర్యవంతుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Let us worship our Lord Jesus Christ. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన దేవా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రియేక దేవానికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. నమ్మదగిన సహాయకుడా నీకు వందనాలు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఉన్నతమైనటువంటి ప్రణాళికను బట్టి మమ్మల్ని రక్షణలోకి నడిపించిన దేవా నీకు స్తోత్రం.
స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నత దైవమా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్లనీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు
స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. కృంగిన వేళలో మమ్మల్ని లేవనెత్తినటువంటి మా తండ్రి, సజీవుడా నీకు స్తోత్రాలు తండ్రి. మా పక్షమున మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం. దేవుని బిడ్డలందరం కూడా రీతిగా ప్రభునామమును గణపరుస్తూ స్తుతిస్తూ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మన ప్రభువును ఆరాధిస్తూ హృదయపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయుటే కదా ఈ తరములో మన పట్ల దేవుని ప్రణాళిక. ఆయన చిత్తము జరగాలి భూమి మీద. ఇక్కడ దినాలలో అన్యజనులకు ద్వారాలు మూయబడకన మునిపే స్వార్థ ప్రకటించబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే దిగివచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. భారతదేశంలో నశించిపోతున్న వారెందరో ఉన్నారు, ఆటంకపరచు వారెందరో ఉన్నారు, స్వార్థ వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. ఈ అధికార యంత్రాంగమును మరి దేవుడు దర్శించాలి. రాజముద్రికల్ని ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. చట్టాలను మార్చుటకు దిగి రావాలి. నశించిపోతున్న వారు రక్షించుటకు దేవుడు దిగి రావాలి. గురుడితనంలో కొనసాగుతున్న వారి కన్నులు వెలిగించుటకు దేవుడు దిగి రావాలి. ప్రార్థన చేస్తున్నాం. మనం నశించిపోతున్న వారి గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మరెందరో సువార్త ప్రకటించవలసిన వారు అవసరమై ఉన్నారు భారతదేశానికి. కోత విస్తారము, కోసేవారు కొద్దిమందే కదా, కోత వారిని పంపుము దేవా అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే భారం కలిగినటువంటి సువార్త దైవజనులను లేవనెత్తినట్లుగా జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడి కూడా సత్యాసక్తి లేకుండా నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు దర్శించి సత్యంలో వారిని నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి వారి కన్నులు వెలిగించి సత్యం పట్ల వారికి ఆసక్తిని పుట్టించినట్లు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి ఈ యొక్క సకల అంశములను బట్టి మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. తమ నవీందరి యొక్క అంశాలను బట్టి మనం ప్రార్థన నడిపిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్థుతులు, సజీవుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు. ఇదిగో నాయన మా యొక్క ప్రతి ఒక్క అయతని నాయన మా పాప దోషాలు పరిశుద్ధమైన రక్తం చేత కడిగారు, నీకు వందనాలు. ఇదిగో నాయన ఉదయకాల సమయం నీ పాసన్నిధిలోకి ప్రభు మమ్మల్ని రాణించారు, నీకు వందనాలు. అయా మా స్థుతులను అంగీకరించారు, నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు నాయన తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన మా స్థుతుల ద్వారా సింహాసన పైన ఆసనుడైమ అయతనైన మా విజ్ఞాపనలు వినుటకు ప్రభా వేచిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం అందు ప్రభాతనైనా ఇదిగో నాయన అనేకులుగా ప్రభాతనైనా అయాతనైన మేము ఎరగకనే ఉన్నారు ప్రభా. మీరు ఎరగని ప్రాంతాలు ప్రభా ఎన్నో ఉన్నాయనైనా వారన్ని కొరకే ప్రార్థిస్తూ ఉన్నానికి స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మల ప్రభావతన్న ఎన్నో ఉన్నాయని వాటి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను, మీకు స్తోత్రాలు ప్రభావతన్న ఆయన కనికరంగల తండ్రి మీ కార్యం జరిగించి అయా తన్నాయన మీరే అయా కోతంత విస్తారం ఉంది కనుక ప్రభువా తన్నాయన మీరు అనేక మంది కోసేవారు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం, మీకు స్తోత్రాలు ప్రభావతన్నైనా. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభావతన. అనేక మందిని నీ కొరకే పట్టుబడుటకు ప్రభావతన, అనేక మందిని ఆసక్తిగా రిగిన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను, నీకు స్తోత్రాలు ప్రభు. నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు అయా భారం కలిగిన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం, మీకు స్తోత్రాలు ప్రభావతనైనా. ఎసయ్యా నీకు స్తోత్రాలు ప్రభావతనైనా. అనేకులను ప్రభావతనైనా నీ చెంతకు నడిపించుటకు, నీ సిల్వ చెంతను నడిపించుటకు ప్రభావతను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నశించిపోతున్న ఆత్మలను రక్షించండి తండ్రి, నీకు వందనాలు. అయా తన చిత్తంలో ఉన్నవారు ఏమాత్రం ఎవరు కూడా ప్రభావం నశించిపోకున్నట్లుగా కృప చూపించండి, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఇదివరకు సువార్త నిర్లక్ష్యంగా ఉంటే వారిని ప్రభు ఒకసారి మీరు దర్శించండి ప్రభావతనైనా. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను, స్తోత్రాలు ప్రభావతనైనా. ఏసే వాళ్ళ మనసును మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను, స్తోత్రాలు. అయ్యా ఇంకా సువార్త వినని వారికి సువార్త వినుటకు ప్రభావతన ద్వారాలు తెరవని నీకు వందనాలు. ఏసయ్యా విను వెంటనే ప్రభావతనైనా హృదయమందు అయా నొచ్చుకోబడి ప్రభావతన రక్షణ పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. ఏసయ్యా నీకు వందనాలు. ఇదివరకు సువార్త ప్రకటిస్తున్న వారిని మీరు దీవించండి, మెండుగా అభిషేకించండి. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభాతాన్ని ప్రకటించడానికి మీరు సహాయం దయచేయండి, నీకు వందనాలు. అయా తన్నైనా సువార్థికులు ఇంకా అనేక మంది లేవనెత్తి మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం, మీకు స్తోత్రాలు. అయా సువార్త మీ రక్షణ పొంది ప్రభాతనైనా
ఇదిగో నాయన నీ సర్వసత్యానికి దూరంగా ఉన్న వారెందరో, లేఖన విరుద్ధమైన బోధన కొనసాగుతున్న వారెందరో ఉన్నారు నాయన. వారందరూ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. కనికరంగా తండ్రి నాయన ఆయా తన మీరు దిగి వచ్చి ప్రభా నాయన యేసయ్యా బిడ్డల ప్రభా ఆయా తన మీ సత్యాన్ని తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. యేసయ్యా వారి కన్నులు మీరు వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు ప్రభా నాయన. అసత్య బోధల చేత కన్నులు మూసుకుపోయబడిన ఆయన వారి కన్నులు మీరు వెలిగించండి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. యెజబెలు బోధలు కాల్చివేయ దిగిరమని ప్రార్థిస్తున్నాం. లేఖన విరుద్ధమైన ప్రతి బోధన కాల్చివేయ దిగిరమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఆదిమ పోస్తులు బోధ కాకుండా ఇతర బోధలు కొనసాగుతున్న ఆ బోధలన్నీ వేస్తున్నామో లాయమైపోవును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా మీ ఆత్మావేశంతో మీరు దిగి వచ్చి కార్యాలు జరిగించండి. అయా మీ ఉద్యోగాన్ని రగిలించండి ప్రభాతనైనా. నీకు వ్యతిరేకంగా రూపొందబడుతున్న ఆయుధాలు కానీ ప్రభాతని బోధలు కానీ యేసు నామములు తొలగిపోవును గాక. అయ్యా ప్రతి ప్రసంగ పీఠిక మీద సత్యమే బయలువెళ్ళును గాక. నీకు వందనాలు, స్తుతులు. యెజబెలు స్థావరాలు ప్రభాతని దుష్టుని యొక్క స్థావరాలు కాలిపోవును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. గొప్పతనం మీ కార్యాలు జరిగించ నీకు వందనాలు. అసత బోధలకు అందుతున్న ప్రతి ఆర్థిక సహాయం అంతా ఆగిపోవును గాక ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. వాక్య కరువు వచ్చును గాక. అయ్యా గొప్పతన్ని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభాతనైనా. ఈ తరంలో మీ వాక్యాన్ని ప్రకటిస్తున్న మీ దాసును అభిషేకించండి. అయ్యా మీ సత్యాన్ని ప్రకటిస్తున్న మీ దాసును అభిషేకించండి. కృప చూపించండి, బలపరచండి, శక్తితో నింపండి. అయా తనైనా ఆర్థిక సహాయం చేత నింపండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఆయా ప్రయాణాల్లో క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి. అయా తను మీ సత్యాన్ని ప్రకటిస్తూ మీ మార్గాన్ని సిద్ధపరుస్తున్న మీ దాసునికి ఎల్లప్పుడు కృపకలును గాక, కృపకలును గాక, కృపకలును గాక. నీకు వందనాలు. అయా మీ దాసుని చేత హస్తాన్ని క్షేమణ పొంది ప్రభాతనైనా మీ దాసుని ప్రభాతని అడుగుజాడలు నడుస్తున్న మీ సేవకులందరికీ కూడా క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ బలము దయచేయండి. ఆర్థిక సహాయం చేత నింపడి ప్రతి ఒక్కరు మీ దాసులు అయ్యా తని నాయన ప్రతి పరిస్థితిలో నిన్ను ఏమాత్రం విడవక అయ్యా ప్రతి పరిస్థితిలో నేను గణపరుస్తూ ఉన్నారు నాయన. నీ సేవ చేస్తూ ఉన్నారు నాయన. నీవే అయ్యా దిక్కని నమ్ముతూ విశ్వసిస్తూ అయ్యా మీ సేవ జరిగిస్తున్నారు మీ దాసులకు ప్రభాతం నాయన. ఎందరో అయ్యా అందరూ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా నేను మాత్రం స్తుతించగా మానట్లేదు నాయన. నిన్ను గణపరచుట్లా నేను ప్రార్థించుట్లా ప్రభాతం మానట్లేరు. అయ్యా మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకై నీకు వందనం. మీ దాసులను ఇంకా మీరు బలపరచండి, అభిషేకించండి, నూతన ద్వారాలు తెరవండి. మీ దాసులను విజయోత్సవంతో ఊరేగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. మీ దాసులు వెళ్ళిన ప్రతి చోట దుష్టుని యొక్క స్థావరాలు కూలిపోయి ప్రభావ మీ రాజ్యం స్థాపించబడటకు, మీ సత్యం స్థాపించబడటకు సహాయం దయచండి. మీ దాసులకు ఉన్న కుటుంబాలను మీరు దీవించండి, కుటుంబాలను నెమ్మది దయచండి. వారికి ఇచ్చిన అయ్యా బిడ్డలను మీరు దీవించండి, అభిషేకించండి. చిన్నప్పటి నుంచి ప్రభా ఇదిగో దావీదు వల్లే ప్రభాతం నేను మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. ఇస్తే రాని వల్లే ప్రభావ మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ప్రార్థన పరులను చేయండి. అయ్యా తన ఏలియా వల్లే ప్రభావ రోషం కలిగిన వారిగా చేయండి. నీకు వందనాలు. పౌలు వల్ల మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ప్రభావ మీ కృప చూపించండి. అలాగనే అయ్యా తనైనా వారికి ఇచ్చిన సంఘాలను దీవించండి, అభివృద్ధిపరచండి, నూతన ఆత్మలను దయచేయండి. కడికరంగా తండ్రి సంఘాలలో ఉద్యోగం రగిలించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాల ప్రభావ కార్యం జరిగించండి. మరొకసారి ప్రభావ మీ చేతులకు మీ సేవకులు మీ చేతులకు ఎత్తిపడుతున్నాం. అయ్యా మీ దాసుడు ఓఫ్రే గారు మీ చేతికి ఎత్తిపడుతున్నాం. మీరే నడిపించండి. మీరు 2 రకాల పర్యంతం వరకు ప్రభాతనైనా మీరే ప్రభాతాన్ని మీ దాసులను బలపరుస్తూ అభిషేకిస్తూ ప్రతిది ప్రభాతాన్ని మీరే సమకూర్చి కార్యం జరిగించమని ప్రార్థిస్తే మనం మర్చిపోతే క్షమించిన విజ్ఞాపనలను అంగీకరించి ఆమెను పలిగినందుకు నీకు లెక్క స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డలారా మనము పరిచర్య విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు భూమికి తన ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, వేగముగా వాక్యమును పరిగెత్తచేయవాడు ఆయనే కదా. సువార్త వ్యాప్తిలో మొదటి దేవదర్శన దినోత్సవం ఇంటర్నేషనల్ వైడ్గా థాయిలాండ్లో జరుగుతూ ఉన్నది. దేవుడు దిగి వచ్చి ఆ యొక్క కార్యక్రమం ఆశీర్వదించినట్లుగా దానికి కావాల్సిన ఆర్థిక సమకూర్పు దేవుడు తన దాసుని మరి ప్రేమించి ఎన్నిక చేసుకున్నాడు. ఆర్థికంగా కూడా దేవుడు బలపరచాలి. దాచబడ్డ ధనమును ఎక్కించదన్నాడు దేవుడు. సత్య సంబంధులు అందరినీ దేవుడు కోటీశ్వరులు చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సత్య సంబంధికి మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, మంచి సక్సెస్ఫుల్ లైఫ్ దేవుడు అనుగ్రహించాలి. సమర్పణ గలవారు దైవజనునికి మరి ద్వారాలు విప్పి దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు ఇది ధారాళముగా వారి సేవకు సహకరించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. అప్పు నిర్మూలన కమిటీ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉన్నారు. దేవుడే మరి అనేక మంది మంచి సహృదయంతో స్పందిస్తున్నారు. ఇంకెందరో స్పందించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. దాని దాసుని అప్పు అంతా కూడా దేవుడు కొట్టివేసి సత్యసేవ కొరకు కావాల్సినటువంటి న్యాయమైన ధనము దేవుడే అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అయ్యగారి ఆరోగ్యం నిమిత్తం కూడా జ్ఞాపకం చేసుకుందాం.
అదే రీతిగా దేవుని బిడ్డారా మరి దైవ సేవకులందరి ఆరోగ్యాల గురించి మనం ప్రార్థన చేయాల్సిన వారమైన దుష్టుడు దేవజనుల ఆరోగ్యాల మీద వాడు దెబ్బతీస్తూ ఉన్నాడు. వాడి మంత్రాల వాడి ద్వారా అనేక మందికి రోగాల పాలు చేస్తూ ఉన్నారు. ప్రతి దైవజనుని ప్రతి విశ్వాసం దేవుడు ముట్టాలి, బాగు చేయాలి. ఏ ఒక్కరి దరిదాపులకు కూడా రోగాలను రానివ్వకూడదు. మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అయ్యగారి యొక్క గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి, అన్ని దేశ భాషల్లోకి వెళ్ళాలి. అయ్యగారి యొక్క ప్రసంగాలు కూడా మరి అన్ని దేశ భాషల్లో తర్జుమా చేయబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల శ్రేష్టమైన అంశాలను బట్టి మరొకసారి శేషరావణ గారు మనం ప్రార్థన నడిపిస్తుంటారుగా మనం అందరం కూడా ఏకీభవిస్తూ ముందుకు సాగుదాం. స్తోత్రం ప్రభువా, వందనములు నాయనా. ఓ హల్లెలూయా, స్తోత్రం, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, ప్రభువా, మాకు ఇచ్చినటువంటి ప్రవక్తను బట్టి వందనములు స్తోత్రములు. శ్రేష్టమైనటువంటి ప్రభువా వాక్యము వివరించి చెప్పడానికి మీరు మాకు ఏర్పరిచినటువంటి దైవజనాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే ముట్టండి, నెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువా, యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆరోగ్యమును దయచేయండి. మరి ఎంతగా ఎక్కువగా పరిగెత్తుటకు మీరు సహాయం చేయండి. అయ్యగారికి ఉన్నటువంటి అప్పులను తొలగించండి. మూడన్న కమిటీ ప్రభుత్వ విస్తారంగా పనిచేస్తుంది ప్రభువా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీ భక్తులు ప్రభువా అందరూ ఏక మనస్సు కలిగి అప్పు నిర్మూలనకు కావలసిన తగిన సహాయమును దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి చేతిలో ధనమును దయచేయండి. ధారాళముగా ఇచ్చుటకు మీరు మనస్సును దయచేయండి. ప్రభువా, అయ్యగారికి ఉన్న అప్పు మొత్తం తొలగిపోయి ఇంకా ప్రభువా నిధి విస్తారంగా ఉన్నట్టు మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యగారు రాసిన గ్రంథాల కొరకు ప్రార్థిస్తున్నాం. సకల భాషల్లోనికి తర్జుమా కొరకు మీరు సహాయం చేయండి. ఇంగ్లీష్లో ప్రభువా మొట్టమొదటిగా తర్జుమా కొరకు మీరు సహాయం చేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతానికి, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాస దగ్గరికి, అన్యుడి దగ్గర కూడా గ్రంథాలు వెళ్ళటకు మీరు సహాయం చేయండి. కావాల్సిన ధనమును సమకూర్చండి, పనివారిని సమకూర్చండి ప్రభువా. మంచి జ్ఞానంతో నింపండి. అదేవిధంగా అయ్యగారి ప్రసంగాలు ఈ 5 వారాల ప్రతి భాషలోనికి తర్జుమా కొట్టకు మీరు సహాయం చేయండి. ఆ ప్రసంగాలు విని గొప్ప ఉజ్జీవంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లక్షల మంది, కోట్ల మంది రక్షణ పొందినట్లు మీరు కార్యం చేయండి. కడవరి దినములలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుతున్నాము ప్రభుత్వం. దేవా, అదేవిధంగా థాయిలాండ్లో జరగబోయేటటువంటి దేవదర్శన దినోత్సవం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ దినమును ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రపంచంలో అనేక మంది ఆ లైవ్ వీక్షించటకు మీరు సహాయం చేయండి. సత్యం అనేది మోసుకొస్తున్నటువంటి దైవ ప్రణాళిక కలిగినటువంటి ఒక సంఘం ఉన్నదని తెలుసుకున్నట్లు మీరు సహాయం చేయండి. సత్యమని గొడవ కిందకు వచ్చేటకు మీరు సహాయం చేయండి. ప్రభువా, అంత్యకాలంలో దుష్టుడితో పోరాటం ఏ విధంగా పోరాటంలో నేర్చుకునడానికి వచ్చేటకు మీరు సహాయం చేయండి. ప్రభువా, ఆ దైవదర్శన దినోత్సవం కావాల్సిన ధనమును మీరు సమకూర్చండి. డబ్బులు ప్రభువా విస్తారంగా వచ్చేటకు మీరు సహాయం చేయండి తండ్రి. అక్కడికి ఎందరైతే రాబోతున్నారో నీ ప్రణాళికలో వారందరి చుట్టూ అగ్ని కంచె వేయండి. ఎవరికి ఆటంకం కలగకుండా క్షేమంగా మీరు నడిపించండి. ఆటంకపరిచారిని పంచున్న దురాత్మ చీకటి శక్తులు వేస్తున్నాము బంధిస్తున్నాము. వాతావరణ పరిస్థితులన్నీ సమకూర్చ సజావుగా ఉంచండి. మీ ఆధీనంలో ఉంచుకోండి. ఏ ఆటంకం లేకుండా ప్రభువా మీరు అద్భుతంగా జరిపించండి తండ్రి. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒక్క ప్రభువా దెబ్బతో మీ సువార్త సత్యమంతా ప్రభువా ప్రపంచమంతటికి విస్తరించటకు మీరు సహాయం చేయండి. అనేకుల ఆత్మనేత్రాలు వెలిగించండి. గొప్ప గొప్ప దైవజనులను మీరు పట్టుకోండి ప్రభువా. స్తోత్రం. అదేవిధంగా ఓఫిల్ మినిస్టర్స్లో ఉన్న దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, అనారోగ్యం తొలగించండి. మంత్రాలు ప్రయోగిస్తున్న దురాత్మను, దుర్మార్గులను చీకటి శక్తులు వేస్తున్నాము బంధిస్తున్నాము. ఎవరైతే మంత్రాలు చేస్తున్నారో ఆ మంత్రాలు వారికి తగిలి వారిని నశించునుగా. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. కుటుంబముల చుట్టూ కంచె వేయండి ప్రభు తండ్రి. అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ప్రభు మరింత నీ సేవలను పరిగెత్తుటకు మీరు సహాయం చేయండి. ఆటంకమును తొలగించండి ప్రభువ. ఈ సకల అంశంలో కొరకు మీరే ప్రభువ దిగి వచ్చి గొప్ప కార్యము చేయమని, అద్భుత కార్యములు చేయమని, ఫలితం చూపమని మిమ్మల్ని నమ్ముకుంటూ ప్రభు మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ
మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రార్థన విన్నపాలన్నీ విన్న దేవునికి రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాము. ఓ ప్రార్థన ఆలకించు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆ మొరలన్నీ వింటున్నారు, నీకు స్తోత్రం. నాకు మొర పెట్టుకునే నీకు ఉత్తరం ఇస్తానని అవుతుంది. స్తోత్రం దైవమా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ.
స్తోత్రములు తండ్రి. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో ఉన్నతమైన పాదాలను ముద్దటకు మీరు మాకు ఇచ్చినటువంటి స్తోత్రం. స్తుతులకు నీవు మాత్రమే పాత్రుడవు తండ్రి. ఆరాధనకు నీవు మాత్రమే యోగ్యుడవు. దేవా, కనికరించిన నిజమైన దేవుడవైన నిన్ను ఆరాధించే భాగ్యము అల్పుల అయోగ్యులము చీకట్లో సాగిన మమ్మల్ని మీరు కనికరించి మా కన్నులు వెలిగించి మా హృదయాలు వెలిగించి ప్రభువా, అయా మిమ్మల్ని దర్శించుకునే భాగ్యమును మీరు ప్రార్థన మీరు ఆలోచించిన ప్రభువా ఆమెను పలికినారు బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాను. ఎన్నో విన్నాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు ఉన్నారు. అయా వారికి రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాద అభిషేకం క్రొత్త చేత మీరు నింపండి. వారి గిన్నె నుండి స్తోత్రాలు ఆనంద ద్వారా ఎందరో వీక్షిస్తున్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించండి. అభిషేకించండి. అయ్యా మరి బాగు చేయండి. భావిస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చేస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకుని కన్స్ట్రక్షన్ విషయంలో మీరు కృప చూపించండి. అయ్యా మా వ్యాపారం జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆశీర్వదించండి. ప్రార్థన చేస్తున్నాం. పాటల పరిచర్య ద్వారా లక్షలాది మంది హృదయాలు మీరు కదిలించినారు, అందుకు బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా అద్భుత కార్యాలు జరిగించండి, సేవను ఆశీర్వదించండి. వారి కుటుంబస్తులు, వారి సంఘస్థులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు. మంజులక్కని జ్ఞాపకం చేసుకుని, జాషువాని జ్ఞాపకం చేసుకున్నట్టు వీళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ప్రభువా, మరొకసారి మమ్మల్ని, మా సంఘ బిడ్డల్ని, మా కుటుంబాన్ని అయా మీరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాను. దైవ సేవకురాలు మీరు జ్ఞాపకం, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం పేరు పేరున దీవించి ఆశీర్వదించండి, కంచెను వేయండి. అయా మరి రామలం వాళ్ళ కుటుంబాన్ని బిడ్డ అనిత కొరకు ప్రార్థించిన జరిగింది. తనకు క్షేమమైనటువంటి కుటుంబ జీవితం మీరు దయచేయండి. అయా సుభద్రమ్మను తన కుమారుని మీరు దర్శించండి, వారి కోడలు మీరు దర్శించండి, రక్షింపబడ్డ కృప చూపించండి. ద్వారాలు తెరవండి అయ్యా. ఈ ప్రాంతంలోకి ఎందరో నీ ప్రణాళికలు ఉన్న వారిని మీరు ఆకర్షించండి. మీ అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి కొద్దిసేపు మీ వాక్యము చేత నాతో మాతో మీరు మాట్లాడమని, మమ్మల్ని వెలిగించి మండించమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. కొంచెం ముందు చెప్పాలి మళ్ళీ. కలి బాధతో పందులు మేపుచు ఒట్టు నాశించిన దుష్టుడనై నిదరి చేరితి. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. 61వ కీర్తన దైవజనుడు దావీదు రచించినటువంటి 61వ కీర్తన. దయచేసి మనము మొదటి నుంచి చదువుదాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థన చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచూ ఉన్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీరెక్కల చాటున దాగుకొందును. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ యొక్క కీర్తన మీద చాలా ఒక పాపులర్ సాంగ్ రాయబడి ఉన్నది. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదికానయ్యా అనే పాట. అయ్యగారు కూడా శరణని వేడేదా కరుణామయమైనటువంటి పాటలో నీ రెక్కల చాటున నన్ను కాపాడు దేవా అని చరణం రాస్తాడు. అమ్మకన్న కమ్మనైన నీ ఒడిలో
నన్ను మీరు కాపాడండి ప్రభు అని ప్రార్థన చేశాడు. శత్రు సమూహాలు మోహరించినటువంటి వేళలో మనకెక్కడ ఆశ్రయపురం ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనల్ని ఆ శత్రువుల బారి నుంచి తప్పించేవారు లేరు. ఎందుకంటే అందరూ కొద్ది గొప్ప ఆ యొక్క శత్రువుల బారిన పడిన వారే. కనబడుతున్న శత్రువులు అయితే ఈ లోకంలో చట్టాలు ఉన్నాయి తప్పించడానికి. ఈ లోకంలో మనకు తెలిసిన వారు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మనం తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ కనబడని శత్రువులు మనకున్నారు. కనబడని అంధకార దయ్యపు శక్తులు మనకు వ్యతిరేకంగా వారు పోగు చేయబడి ఉన్నారు. దేవుని బిడలారా, ఇక్కడ నా శత్రువులు బలమైన కోటగా మరి వాళ్ళు నాకు ఉన్నప్పుడు, అయ్యా నీవే నాకు బలమైన కోటగా నిలిచావు శత్రువులు ఎదుట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అసలు మనం బ్రతకొద్దు. మొదటి విషయం ఏంటంటే మనం బ్రతకొద్దు. ఎందుకంటే ఈ లోకం మనది కాదు. యేసుప్రభువుని నమ్మిన దినాననే మరి సాతాను మనల్ని చంపాలి. వాని లోకంలో మనం ఒక ఇల్లీగల్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అది వానికి ఇష్టం లేనటువంటి కార్యక్రమం. ఇది అంధకార సంబంధమైన రాజాధిపతి పరిపాలిస్తున్నటువంటి లోకం. ఇది దయ్యాల రాజు పరిపాలిస్తున్నటువంటి లోకం. ఈ దయ్యాల రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ లోకంలో జీవం గల దేవుణ్ణి మనము దర్శించుకున్నాం. జీవం గల దేవుణ్ణి మనం ఆశ్రయించున్నాం. వానికి ఎంత మన మీద మంట ఉంటుందండి. వానికి మన మీద చాలా కోపం ఉంటుంది. అందుకే ఏ రీతిగా అయినా వాడు మనల్ని దాడి చేయాలని, కుటుంబ పరంగా దాడి చేయాలని, ఆరోగ్యపరంగా దాడి చేయాలని, ఆర్థిక పరంగా దాడులు చేయాలని, సంఘపరంగా దాడులు చేయాలని, సహవాసపరంగా దాడులు చేయాలని చాలా రీతిలుగా సాతాను వాడు కుట్రలు పన్నేవాడై ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువుల ఎదుట ఏంటంటే భక్తులకు శత్రువులు ఉంటారు. ఏ శత్రువు లేనివాడు అసలు భక్తుడే కాదు. మనకు శత్రువులు ఒట్టిగానే పెరగాలి. ఎందుకు? మనము దేవుని బిడ్డలం కాబట్టి మనకు లోకం ద్వేషిస్తుంది. యేసుప్రభు అన్నాడు, మీరు ఏ లోక సంబంధులు కారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎవరు ద్వేషిస్తలేరు, అందరు నాకు స్నేహితులే అంటే వాడు భక్తుడు కాదు. కొన్నిసార్లు స్నేహితులు శత్రువులు అవుతారు, కొన్నిసార్లు బంధువులు శత్రువులు అవుతారు, కొన్నిసార్లు సమాజం శత్రువులుగా బిహేవ్ చేస్తుంది. దేవుని బిడ్డలారు, ఎందుకంటే మనం ఎంతెంత అభిషేకాన్ని పొందుకొని ముందుకు సాగుతామో అంతన్ని వ్యతిరేకతలు పెరుగుతాయి, అంతంత శత్రు సమూహాలు పెరుగుతాయి. అప్పుడు మన ప్రాణము తల్లడిల్లిపోవడానికి అవకాశం ఉంటుంది. నాదు ప్రాణము తల్లడిల్లిపోగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, దేవా నా మొర ఆలకించు. ఏందయ్యా నీ మొర? వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ మై డియర్ డేవిడ్? వాట్ ఈజ్ యువర్ ప్రేయర్? వాట్ ఈజ్ యువర్ రిక్వెస్ట్? అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నేను ఎక్కాలి. దట్ ఈస్ మై అంబిషన్. దట్ ఈస్ మై అల్టిమేట్ డెస్టినీ ఇన్ మై లైఫ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఆశయాలు చాలా కీలకమైన విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధికి బూదిగంతముల నుండి మనము లేపబడి వచ్చాం. అంధకార సంబంధమైన రాజాధిపతి నుంచి మనం బయటకు వచ్చినాం. సముద్రం యొక్క అగాధముల నుంచి దేవుడు మనల్ని బయటకు తీసినాడు. మనం ఎక్కడో అధపాతాళంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తీసి భూమి మీద పెట్టాలని అనుకోవడం లేదు. భూమి పైన కొండ మీద మనల్ని పెట్టాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి అంటే అర్థమైందంటే నీవున్న కొండ మీదకి ఎవరు రాకూడదు అక్కడికి. ఇట్ వాజ్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు కమ్. లోకస్తులు అందరూ అక్కడికి రాగలుగుతున్నారంటే నువ్వు కొండ ఎక్కలేవని అర్థం. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, పరిచర్య కొరకు మరి తోమా గారు మన దేశానికి వచ్చిండు. ఎక్కడి నుంచి? భూమధ్యపురం అనేటువంటి ఇజ్రాయెల్ దేశం నుంచి ఆయన భారతదేశంలో మరి చెన్నై ప్రాంతానికి వారు వచ్చారు. వారు సువార్త ఇప్పుడు ఇంత దూరం వచ్చారు కదా, వారితో పాటు ఎవరైనా వారి బంధువులు అక్కడికి రాగలుగుతారా? భూమధ్యపురం నుండి ఇజ్రాయెల్ దేశం నుంచి వారి బంధువులు, వారి చుట్టాలు, వారి స్నేహితులు ఎవరైనా రాగలుగుతారా ఆ కొండ మీదకి? కొండనంగానే ఈ బాహ్య సంబంధమైనటువంటి లోకంలో ఒక ఉన్నతమైనటువంటి భువనగిరి కొండనో యాదగిరి కొండనో మనం జ్ఞాపకం చేసుకోవద్దు. ఎంత పెద్ద కొండ అయినా ఎవరైనా కూడా హిమాలయ పర్వతాలు కూడా ఎక్కుతున్నారు. హిమాలయ పర్వతాలు పోయి నేను ఉన్నానుకో, నన్ను చూడడానికి నా స్నేహితులు, నా బంధువులు ఎవరో కూడా రాగలుగుతారు. అక్కడ రావడానికి అవకాశం ఉంది. భూమి మీద ఏ కొండ అయినా ఎక్కడానికి ఎవరికైనా అవకాశం ఉంది. ఏ కొండ మీదకి రావడానికి ఎవరికైనా అవకాశం ఉంది.
పలానా కొండ సునీల్ పాస్టర్ గారు తప్ప ఎవరు ఎక్కలేరని అనేది ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి నేను స్వార్థ పని కొరకు ఎక్కడనో భూదిగంతముల వరకు వెళ్ళాను అనుకో, ఎక్కడనో నేను ఒక ఆస్ట్రేలియానో, అమెరికానో, లేకపోతే కెనడానో, ఆఫ్రికానో, ఒక మారుమూల ప్రాంతంలో, మారుమూల దేశంలో, మారుమూల ప్రాంతానికి వెళ్ళాను అనుకో, అక్కడికి నా స్నేహితులు ఎవరు రాలేరు, అక్కడికి నా బంధువులు ఎవరు రాలేరు, అక్కడికి నాకు ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఎవరు రాలేరు. అటువంటి కొండలు మనం ఎక్కాలి భూమి మీద. అంటే అర్థం ఏంటంటే ఎవరు ఎక్కడానికి సాధ్యం కానటువంటి స్థలాలు అయి ఉండాలి అవి. మనం చేస్తున్నటువంటి సాహసాలు ఏంటండి? ఎప్పుడు నేనున్నాను 100 సార్లు నేను 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన, అది అందరికీ ఎక్కడానికి సాధ్యమయ్యకుండా అంటే కాదు. ఎవరో ఒకరు 100కి 1 అంత సాహసం చేస్తారు. నేను సమస్తాన్ని తెంచుకొని అందరిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు అందరు నా కొడుకు బర్త్డేకో, నా బిడ్డ బర్త్డేకో మా ఊరికి రాగలుగుతారా? ఇక్కడికి రాలేరు. అందరికి రానికి అవకాశం ఉన్నటువంటి స్థలం ఇది కాదు. చాలా దగ్గర వాళ్ళు రావచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని కొండ ఎక్కడం అంటే చాలా కీలకమైనటువంటి విషయం. లోకస్తులకు దూరంగా మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడు వెళుతూనే ఉండాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. నిర్గమకాండము 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను 24వ అధ్యాయం 1వ వచనంలో, అహరోను, నాదాబు, అబీహు ఇజ్రాయేలుల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపించవలెను, వారు సమీపించకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పవాలను. అరే భయ్, మీ వల్ల కాదా కొండ ఎక్కడము? నా స్నేహితుడు, నా ఇల్లంతట్లో మిక్కిలి నమ్మకమైన వాడైనటువంటి మోషకు సాధ్యమైంది ఆ కొండ ఎక్కడం. ఆ కొండ మీద ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు ఆ కొండ మీద. 15వ వచనంలో, మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొని 7 దినములు ఆయన మేఘముల నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలు కన్నుల ఎదుట కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రెయ్యింబవ 40 దినములు ఉన్నాడు అక్కడ. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఆకాశ మహాకాశాలు దాటి మోషేతో మాట్లాడడానికి వచ్చిండు. మోషేతో మాట్లాడడానికి వచ్చి ఆ సినాయి కొండ మీదనే మాట్లాడతాడా? ఆ నుంచి భూమి మీదకి వచ్చి మాట్లాడలేడా? ఆకాశ మహాకాశాలు దాటి ఎక్కడి నుంచో సమీపరం తేజ నుంచి అక్కడ ఆ కొండ మీద దాకా వచ్చిన దేవుడు ఇంట్లో ఉంటే మాట్లాడవచ్చు కదా, లేకపోతే పాలెం వెలుపల ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా, లేకపోతే ఆయన మందసం దగ్గర ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా. అంటే అది కాదు. ఇక్కడంతా నీ చుట్టుముట్టు చాలా చాలా రకాల అనుబంధాలు, చాలా చాలా రకాల స్నేహాలు, చాలా లోకం. ఇక్కడ అంతా లోకం ఉండదు. లోకానికి కొంత పైకి మనం రావాలి. లోకం నుంచి మనం ఏం చేయాలి? ప్రత్యేకించబడి మనల్ని. అందుకే యు ఆర్ ద సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద జెంటైల్స్. లోకానికి మనం కొంత ఎత్తులో ఉండాలి, కొంత ఎడబాటు మనకు ఉండాలి. లోకస్తులు చేస్తున్నట్లుగా మనం ఏ కార్యక్రమాన్ని చేయొద్దు. లోకస్తుల యొక్క భోగముల వెనకాల మనం పరుగులు తీయకూడదు. లోకస్తుల యొక్క ఆశలు, లోకస్తుల యొక్క ఉద్దేశాల వెనకాల మనం పరుగులు తీయకూడదు. అన్ని జనుల ఇష్టము నెరవేర్చడం గతించిన కాలమే చాలన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు కొండ ఎక్కడానికి సాహసించే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని బిడ్డలారా, కానీ నీవు నేను మనం కొండ ఎక్కాలి. ఎవరికి సాధ్యం కాని కార్యక్రమం మనం చేయాలి. ఇప్పుడు మన గురువు గారు రాత్రంతా ప్రార్థనలో ఉంటాడు. అందరికి సాధ్యమవుతుంది? అది ఎవరు సాధ్యం కాదండి, చాలా కష్టం. రోజు మనం వేకోజామునే 4 గంటలకు ప్రార్థన చేస్తున్నాం. ఇది కూడా అందరికీ సాధ్యమవుతుందా అండి? అందరికీ సాధ్యము కాదు. లోకస్తులకు చాలా విషయాల్లో సాధ్యం కానటువంటి విషయాలు దైవజనుడు, భక్తుడు చేస్తాడు. దేవుని యందు విశ్వాసం చేస్తాడు. ఎందుకంటే వీడు కొండ ఎక్కడానికి పూనుకున్నవాడు. సాతానికి ఏంటంటే కొండ ఎక్కించడం ఇష్టం లేదు అందరికీ. అందుకే వాడు కొండ ఎక్కుతుంటే పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. దావీదు అంటాడు, ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేసి విఫలమైపోయినా, ఎక్కలేనంత ఎత్తైన కొండ అది నాకు సాధ్యమైతే లేదు.
నీవే నా చేయబడుకుని నడిపించమన్నప్పుడు దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ దావీదును కమ్ముకున్నది. ఎత్తైన కొండ శిఖరం పైకి ఎక్కించింది అది. అక్కడ దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు, అభిషేకిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ ఈజ్ దేర్. అక్కడ ఏ రకమైన బ్లెస్సింగ్ అనేది ఉండదని మనం ఊహించలేము. కొండ ఎక్కిన తర్వాత సకల ఆశీర్వాదాలు దేవుడు కొండ మీద మన కొరకు సిద్ధం చేసి పెట్టినాడు. అడుగుదాం ప్రభుకు, ప్రభువా ఈరోజు మేము ఆశీర్వాదాలు కాదు తండ్రి, మోషేలాగా కొండ ఎక్కాలి, దావీదులాగా మేము కొండ ఎక్కాలి. మాకు అటువంటి డిటాచ్మెంట్ దయచేయండి, మాకు అటువంటి గట్స్ దయచేయండి ప్రభువా. కొండ ఎక్కడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి అంటూ మనం ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని కొంత ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా జీవింపజేయటకు ఆయన సమర్థుడు. లోకానికి అది ఆశ్చర్యం కలుగుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు లివ్ లైక్ దట్. మేమంత నీతిగా జీవించలేకపోతున్నామే, అంత పరిశుద్ధంగా మేము జీవించలేకపోతున్నామే, ఈయనకి ఎలాగూ సాధ్యమవుతుంది? ఈయనకి ఎటువంటి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ లుక్ లైక్ ఏ ఇంటిగ్రేటెడ్ మ్యాన్, లుక్ లైక్ ఏ ఆనెస్టీ పర్సన్. దేవుని బిడ్డలారా, లోకస్తులేమో అన్యాయం చేయడానికి పూనుకున్నారు, మనమేమో యథార్థంగా జీవించడానికి పూనుకున్నాం. లోకస్తులేమో పాపం చేయడానికి పూనుకున్నారు, నువ్వేమో పరిశుద్ధంగా జీవించడానికి పూనుకున్నావు. లోకస్తులేమో శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి బ్రతుకుతున్నారు, మనమేమో శరీరాన్ని శుష్కింపజేసుకోవడానికి బ్రతుకుతున్నాం. సజీవయాగం ఈ శరీరాన్ని దేవునికి సమర్పించిన వారిగా మనం బ్రతుకుతున్నాం. ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సొసైటీ. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా మమ్మల్ని కొండ ఎక్కించండి అయ్యా. మోషే ఏ కొండ మీదకి ఎక్కినాడో, అబ్రహాం ఏ కొండ మీదకి ఎక్కినాడో, దావీదు ఏ కొండ మీదకి ఎక్కినాడో, అయ్యా ఏలియా ఏ కొండ మీద ఉన్నాడో, ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి ఉన్నతమైన కొండ మీదకి ఎక్కుటకు మాకు కావాల్సిన శక్తిని, నడిపింపును మీ ఆత్మ ద్వారా అనుగ్రహించండి ప్రభు అంటూ ఒక నూతన తీర్మానం తీసుకుందాం. రండి, దేవుడు కొద్ది మాటలు మన వెనికిల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపజేయండి ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అవునయ్యా, కొండ ఎక్కడం అనేటటువంటిది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ నీ యొక్క కృపను బట్టి ఎక్కడానికి తీర్మానించుకున్నటువంటి వ్యక్తులను ఎక్కించే సమర్థులవని కూడా ఈరోజు మీరు మాతో మాట్లాడినాం. మాకైతే సాధ్యం కాదయ్యా. లోకంలో నుంచి మేము బయటికి రాలేము. లోక స్నేహాలు, లోక అనుబంధాలు, లోక అలవాట్లు, లోక భోగములు, లోక సుఖములు ఎన్నో ఉన్నాయి లోకంలో. ఇవన్నిటిని ఎడబాటు చేసుకుని వైరాగ్యం కలిగి మేము కొండ ఎక్కాలంటే సాధ్యం కాదు కదా తండ్రి. కానీ నువ్వు మా చేయబట్టుకుంటే అవన్నీ సాధ్యపరిచే శక్తిమంతుడు నీవు. మమ్మల్ని ప్రత్యేకించండి, ఇంకా అంతకంతకు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరంలో ఎక్కించండి అయ్యా. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేసి మరలా రేపటి దినమున మీ యొక్క సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక.